జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. యేసుతో క్రిస్మస్ అని, యేసుతో క్రిస్మస్ అని ఎందుకు మనం ఇలా పెట్టామంటే, బ్రాందీతో కానీ సిగరెట్తో కానీ పిచ్చి పిచ్చి అలవాటుతో కాదు క్రిస్మస్. యేసయ్యతో క్రిస్మస్. యేసు ప్రభువారు కులాన్ని మతాన్ని మార్చడానికి రాలేదు. యేసు ప్రభువారు మన జీవితాలని మార్చడానికి యేసు ప్రభువారు వచ్చారు. మనం ఏమనుకుంటామంటే దేవుడు అనేది ఎక్కడో కొండపైన ఉంటాడు, ఎక్కడో వేరే దేశంలో ఉంటాడు, ఎక్కడో ఉంటాడని కాదు. దేవుడు మనతో ఉంటాడు. మన ఇబ్బందుల్లో మనతో ఉంటాడు, మన ఒంటరితనములో మనతో ఉంటాడు, మన వేదనలో ఆయన మనతో ఉంటాడు. అందుకే ఇమ్మానుయేల్ అన్న పేరు వచ్చింది. దేవుడు మనకు తోడు. మనతో ఉండి మన జీవితాన్ని సరిచేసి మనకు ముందుకు నడిపిస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం 100 సంవత్సరాలు జీవిస్తాం. దాని తర్వాత మనం కళ్ళు మూస్తాం. కళ్ళు మూసిన తర్వాత నువ్వు ఎక్కడ గడుపుతావు అనేది చాలా ప్రాముఖ్యం. అది స్వర్గమో నరకమో. యేసయ్య ద్వారా స్వర్గం. యేసు ప్రభువారు మనందరినీ దీవించి ఈ యేసుతో క్రిస్మస్, ఈ క్రిస్మస్ దినమున ప్రతి ఒక్కరిని యేసు ప్రభువారు ఆస్వాదించను గాక. మీడియా టీంకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరైనా సరే హ్యూమనిజం ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకంటే భగవంతుడు మీరు అక్కడ ఎందుకు పుట్టారు, నేను ఇక్కడ ఎందుకు పుట్టాను, ఇంకొకరు అక్కడ ఎందుకు పుట్టారు అనేది మన చేతిలో లేదు, మన చాయిస్ కాదు. కాబట్టి మానవ జన్మ గొప్ప జన్మ. ఆ జన్మని కరెక్ట్గా వినియోగపరచుకొని మనం జీవించినంత కాలం, ఇందా పాస్టర్ గారు చక్కగా చెప్పారు, ఒక 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు జీవించినా ఆ తర్వాత కలిసిపోవాల్సింది, పైకి ఇంకో జన్మ ఎక్కవలసిందే. కాబట్టి మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మంచితనాన్ని పెంపొందించుకొని అందరూ బాగా ఉండాలని, యేసు ప్రభు చదవతో మనందరం బాగా ఉండాలని, నేను బాగా ఉండాలని, మీలో ఒక్కడిగా ఉండాలని చెప్పి నా కోరిక. అది మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. God of all gods, Lord of all lords, King of all kings, mighty of the mightiest, our Lord Jesus Christ యొక్క జన్మదిన వేడుకలు ఇంత అట్టహాసం ఇంతమంది ఒక చోట కూడి క్రిస్మస్ అనే పదానికి నిజమైన అర్థం తీసుకొచ్చిన ఫిలడెల్ఫియా మందిరం, దాని యొక్క దైవజనులు, దైవ సేవకులు పాస్టర్ చార్ల్స్ జాకబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసిన ఎంతోమంది పాపుల్ని, తప్పుదోవలో ఉన్న వారిని, చెడు సావాసాలకు లోబడిన వారందరినీ కూడా పట్టుకొని దేవుడు మీ ద్వారా ఒక చోట తీసుకొచ్చి ఈరోజు ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపే విధంగా దేవుడు నడిపించిన విధానం బట్టి మహిమ కలిగిన మన దేవుడు సరిగా ఏ రకంగా పడుతున్నారు. అమ్మకి బిడ్డకి తల్లి ఎంత అవసరమో ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన మనసు లోలోకి తీసుకెళ్ళడానికి దైవజనులు అవసరం, దైవ సేవకులు అవసరం. మరి ఎక్కడో పరలోకంలో ఉన్న మన దేవుడు భూలోకంలో ఉన్న మన మనసు లోలోకి ఈ వాక్యాన్ని ఒక వాడలుగా, ఒక సాధనలుగా ఈ దైవజనుని, దైవ సేవకుని వాడుకుంటున్నారు. నాకు తెలిసి నా జీవితంలో ఈ సెమీ క్రిస్మస్ చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ సెమీ క్రిస్మస్ పండుగ నా జీవితంలో మొట్టమొదటిసారి 40 పైకి సెమీ క్రిస్మస్ వేడుకల్లో నేను పాల్గొన్నాను. మర్చిపోలేదు. నన్ను నేను రూపాంతరించేది, నన్ను నేను వెతుక్కుంటూ దేవుడి మార్గం ఎంత గొప్పదని తెలుసుకుంటుంటే, ఆ మార్గం, ఆ వెలుగు చూస్తుంటే నిజంగా నేను కోరుకునేది ఒకటే, ఈ దేవుడి మార్గం ప్రపంచవ్యాప్తంగా కూడా, విశ్వవ్యాప్తంగా కూడా 73% పైకి సెమీ క్రిస్మస్ పండుగ 70 రోజుల ముందు నుంచే జరుపుకుంటూ ఈ రోజు వరకు ఎదురు చూస్తున్న విశ్వవ్యాప్తంగా ఉన్న ఏకైక గొప్ప దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క ప్రేమ, కరుణ, కృప, జాలి, ప్రేమ, దయ అడుగడుగున ఉండాలని మీ అందరి వాడిగా, మీలో ఒకరిగా, మీ సేవకులాగా, మీ సోదరుగా, మీకు సేవ చేసే సేవకులుగా కోరుకుంటూ మీ అందరూ తెలుస్తారు. సోదరులకు, సోదరులందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సుజనా చౌదరి గారు
ఎమ్మెల్యే అభ్యర్థిగా, కేసీఆర్ చిన్ని గారు ఎంపీ అభ్యర్థిగా ఇదే వేదిక పైన జాగ్రత్త గారు ఆశీస్సులు తీసుకొని ఒక ఆయన ఎంపీ గారు 57,000తో గెలిస్తే సుజనాథ్ చౌదరి గారు 47,000తో గెలిచినటువంటి తర్వాత మొట్టమొదటి క్రిస్మస్ వేడుక. ఒక శాసనసభ్యుడిగా పశ్చిమ నియోజకవర్గంలో చాలా చర్చలు వాళ్ళు పిలిచారు, కానీ ఆయన ఎంచుకున్నది ఈ చర్చ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఇలాగ సుజనాథ్ చౌదరి గారు మాట చెప్పారు. నాకు పక్కన రాజా ఉన్నాడు, చాలా గర్వంగా ఉంటుంది. నేను రామయ్య గారి పరిచయం అయినప్పుడు మా వాడు చిన్నపిల్లవాడు, ఇప్పుడు పెద్దోడయ్యాడు, ఎమ్మెల్యే బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రికి దగ్గర తనయుడిగా మాట్లాడుతూ ఉన్నాడు, అభినందిస్తా ఉన్నా. మేము జాగప్ గారు అంటే మాకు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా నాకు బాగా పరిచయం. ఆ రోజుల్లో సితారాగా ఉండేది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారింటికి కూడా వెళ్ళాను, వారు నా దగ్గరికి చాలాసార్లు వచ్చారు. కానీ సుజనాథ్ చౌదరి గారు ఒక విషయం, ఒక మాట అన్నారు. ఆయన ఏమనుకోవద్దు, 2 నిమిషాలు సమయం తీసుకుంటాను. ఆయన ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ మీరు ఎలా అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నేను కులాలకి మతాలకు అతీతంగా నాది మానవతా కులంగా ప్రజల మధ్యకి వెళ్తున్నాను, ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్నాను, ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలని ఈ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాను, అట్టడుగు అగాధ వర్గాలైనటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చానని ఏదైతే వాళ్ళు అన్నారో ప్రజలు ఆశీర్వదించారు. 47,000 మెజార్టీ ఇస్తే ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా, పేదవాళ్ళందరికీ ఉపాధి కలిగే విధంగా ఆయన దేవుడు మనీ ఇచ్చాడు, మనసు ఇచ్చాడు. ఇవాళ ఇప్పుడు సహాయం చేసేవాళ్ళు చెప్పారు, సహాయం చేసేటప్పుడు ఎంత చేశామో తెలియకుండా ఏమన్నారు ఆ దేవుడు. అలాగే ఆయన ఇచ్చేది కూడా ఎవరికి చెప్పరు, ఎంతో మందికి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. చిన్ని గారు కూడా రావాల్సింది ఈరోజు, కానీ వారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. వారి తరఫున కూడా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తామని. చివరి ఒక మాట, నేను చాలా చర్చలకు వెళ్తాను, చాలా పాస్టర్స్ వాక్యాలు చెప్తుంటే వింటుంటాను, కానీ ఎందుకనో జాగ్రత్తగా చెప్తే నరాలన్నీ అలా శీతంగా ఉంటాయి. అంటే చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు వెళ్దావా ఇవాళ క్రిస్మస్, ఏదో మంచి దూరం ఉంటే వెళ్ళిపోదావా అనేది. మీరు వాక్యం చెప్తుంటే మీ వైపే చూస్తారు. అన్ని యొక్క గొప్పతనం ఎలాగే చాలా ఉండాలని అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాగా మా రాష్ట్ర నాయకులు, మా దేశ నాయకుల్ని ఈ సంఘానికి మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ప్రభావ ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభా. ఈ క్రిస్మస్ యొక్క సందేశంలో మా కొరకు ఒక రక్షకుడిగా పుట్టి ఉన్నారు. మా పాపాన్ని తీయడానికి, మా పైన ఉగ్రతను తీయడానికి నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు తండ్రి. ఆ సత్య సువార్తను ఎరిగి నువ్వు అన్న ఆశీర్వాదాన్ని గుర్తెరిగే బిడ్డలుగా మార్చుకుంటామని అడుగుచున్నాను ప్రభా. ప్రియ నాయకులు ప్రత్యేకంగా ప్రభా ఆశీర్వాదం కొరకు ఇక్కడికి వచ్చి ఉన్నారయ్యా. నీ పరలోకపు ద్వారాన్ని మీరు తెరిచి వారి పైన మీరు మెండైన ఆశీర్వాదాన్ని కుమ్మరించమని అడుగుచున్నాను. వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని నడిపించండి. మా దేశాన్ని పరిపాలించే జ్ఞానంతో నింపి అనేకులకి ఆశీర్వాదకంగా నింపి నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.